మోదీ సర్కార్ గత 9 ఏళ్లలో అప్పులను రెట్టింపు చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు 65 ఏళ్లలో చేసిన అప్పు మోదీ హయాంలో డబుల్ అయిందని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అప్పులను డబుల్ చేయడమేనా అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. రాముడి పేరు చెప్పి ప్రజల్ని బీజేపీ నేతలు పరేషాన్ చేస్తున్నారని అన్నారు. అప్పులు చేసే ప్రధాని తమకు వద్దని ప్రజలు కోరుకుంటున్నారని, కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి నేతృత్వంలోని ప్రభుత్వమే అని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్ళ లెక్క ఎక్కడ 9 ఏళ్ళలో డబుల్ ఇంజన్ అంటే అదేనా? అప్పులు తెచ్చే దాంట్లో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజనా? ఇంత అన్యాయం అండి ఇది. ఈ అప్పంతా ఎవరు? దేశ ప్రజల మీదనే కదా పడేది. ఈ 65 ఏళ్ళ ఈ అప్పుల ఒక ఎత్తు అయితే 9 ఏళ్ళ అప్పు ఇంతనా? ఇది దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఆలోచన చేస్తున్నారు? నాశనం అయిపోతున్నాము. దేశంలో మనం నాశనం అయిపోతున్నాము. వినాశనానికి బీజేపీ పుట్టింది. రాముడిని శ్రీరాముడిని కోరుకోలే. శ్రీరాముడిని కోరుకున్నాడా? ఏ చరిత్రలో శ్రీరాముడు అప్రపాలు చేయండిరా అని ఆనంద శ్రీరాముడు యొక్క జీవిత ఆయన ప్రయాణంలో ఏదో పుస్తకమైనా రాసిందా? ఏడన్నా